నందమూరి బాలకృష్ణ 101వ సినిమాగా చేస్తున్న పైసా వసూల్ సినిమా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తర్వాత కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో సినిమాను కన్ఫర్మ్ చేశాడు బాలకృష్ణ. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను అడుగుతున్నారట. బాలయ్యతో ఆల్రెడీ సింహ, శ్రీరామరాజ్యం సినిమాల్లో నటించిన నయనతార ఈ సినిమాకు 3 కోట్లు ఇస్తేనే అంటూ డిమాండ్ చేస్తుందట. నయనతార రెమ్యునరేషన్ విని బాలయ్య కూడా షాక్ అయ్యాడని టాక్. మొదట బాలయ్య సినిమా ఆఫర్ను కాదన్న నయనతార కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో అని తెలిసి ఓకే చేసిందట. ఈ మధ్య తెలుగు సినిమాలను పూర్తిగా ఆపివేసిన నయనతార ఈ సినిమాకు 3 కోట్లు ఇస్తేనే అంటూ డిమాండ్ చేస్తుందట. అంతేకాదు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకే తప్ప ఆడియోలకు, ప్రమోషన్స్కు తాను వచ్చేది లేదని కరాఖండిగా చెబుతుందట. ఇన్ని కండిషన్స్ పెట్టిన బాలకృష్ణ సరసన నయనతారనే ఓకే చేస్తుండడం విశేషం. క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు మరోసారి నందమూరి అభిమానులను అలరించనున్నారు. కోలీవుడ్లో వరుస విజయాలను అందుకుంటున్న నయనతార అక్కడ సోలోగా సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో వెంకటేష్ బాబు పక్కన బాబు బంగారం సినిమా చేసిన ఈ అమ్మడు ఆ సినిమా షూటింగ్ టైంలో కూడా దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టిందట. మరి బాలయ్య 102వ సినిమాకు నయనతార కోఆపరేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.